దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. నేను మీకు రెండంతలుగా మేలు చేసేదనని మీకు తెలియచేస్తున్నాను. రెండంతల ఆశీర్వాదము, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు మనకి సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి ఏ కొరత చేయడు. ఆయన ఆశీర్వదించాడంటే ఆయన ఆశీర్వాదము నూరంతలుగా ఉంటుంది. యోబును రెండంతల ఆశీర్వాదంతో నింపాడు. ఎలీషాకి దేవుడు రెండంతల ఆశీర్వాదం, శక్తినిచ్చాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి రెండంతల కృపను, రెండంతల ఆశీర్వాదము, రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానాలన్నిటినీ మనం నమ్ముదాం. మన దేవుడు విశ్వసింపదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానాలని మన హృదయంలో భద్రపరుచుకొని, దేవా వీటన్నిటిని నా జీవితంలో నెరవేర్చమన్నప్పుడు ఆయన రెండంతల మేలు చేసి మన కృపనిస్తాడు. ఆ విధముగా మనం ఆశీర్వదించబడదుము కాక. ఆమేన్. మా దేవా, నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. రెండింతల ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరిచి తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.